నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిజర్వేషన్ల రద్దుపై భారాస భాజపాది ఒకే విధానమన్న సీఎం రేవంత్ రెడ్డి. లోక్సభ ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసిపోతాయని ఆరోపణ. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొడుతున్న భాజపా అభ్యర్థులు. నిజాలు చెప్పి గెలవలేకే రేవంత్ రెడ్డి అబద్దాలకు తెరతీశారని విమర్శ. మోదీ రేవంత్ కలిసి రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారన్న కేసీఆర్. కాంగ్రెస్ భాజపాతో పోరాడేందుకు భారాసను ఆదరించాలని విజ్ఞప్తి. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సీఎం పర్యటనలు. నేడు 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్న రేవంత్. ఎన్నికల వేళ రాష్ట్రంలో భారీగా పట్టుబడుతున్న సొత్తు. హైదరాబాద్ లో 23 కోట్ల బంగారు, వెండి ఆభరణాలు పట్టివేత. భారాసా కారు ఢిల్లీకి పోతే కమలం పువ్వులా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధర్మపురి, సిరిసిల్ల సభల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి భాజపా భారాసా లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొత్త ప్రభుత్వానికి సలహాలివ్వాల్సిన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు దిగిపోవాలని కోరుకుంటున్నారని దుయ్యబట్టారు. కవిత బెయిల్ కోసం ఢిల్లీ సుల్తాన్లకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ మరింత హోరెత్తిస్తోంది. మరో వారం రోజులే గడువుండటంతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ధర్మపురి, సిరిసిల్లలో జనజాతర సభలకు హాజరైన ఆయన భారాస భాజపాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ 10 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానించిన భాజపాకు ఓట్లడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. భారాస అంటే బిర్లా రంగ సమితిగా అభివర్ణించిన పీసీసీ అధినేత రిజర్వేషన్ల రద్దుపై భారాస భాజపాలది ఒకే విధానమని విమర్శించారు. ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు. కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్లో మాట్లాడతాడు. ట్విట్టర్ తిల్లు. మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ తిల్లును ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ తిల్లేందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు. ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం. 2022 ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి, సమూలంగా మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలని చంద్రశేఖరరావు గారే మాట్లాడారు. మన ఓట్ల ద్వారా, మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుంటూ ఊరుకుందామా? ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా. ఢిల్లీ మద్యం కేసులో కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర తాకట్టు పెట్టారని సీఎం ఆరోపించారు. కరీంనగర్లో భాజపాను గెలిపించేందుకు భారాస ప్రయత్నిస్తోందన్న రేవంత్ రెడ్డి లోక్సభ ఎన్నికల తర్వాత వారిద్దరూ కలిసిపోతారని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవంతో కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే. 100 రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి పడిపోవాలా అంటుండు. నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను, అయ్యా 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే 10 ఏళ్లు తెలంగాణను దోచుకున్నా, ఈ 10 ఏళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా? చంద్రశేఖరరావు ఇంకో మాట అన్నాడు, సంకీర్ణం వస్తుంది, అందులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధమైనట్టే కదా. రాష్ట్రంలో 10 ఏళ్లు కాంగ్రెసే అధికారంలో ఉంటుందన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లకు పట్టిన పీడను వదిలిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత నేతన్నల బకాయిలు పూర్తిగా చెల్లించడంతో పాటు వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఉద్దెరోడు 40,000 కోట్ల రూపాయలు ఉద్దెర పెట్టిపోయింది పోతా. ఇక ఆ ఉద్దెర బకాయిలు చెల్లించలేక నేను చేస్తున్నా. మా చేనేత కార్మికులకు కూడా 275 కోట్లు ఉద్దెర పెట్టిపోయిండు ఈ ఉద్దెరోడు. ఈ తాగుబోతుల సంసారం ఇవాళ తెలంగాణలో ఉద్దెర బకాయిలు ఎక్కువైనాయి. వీళ్ళు వస్తే
నేను మాట్లాడి నేతన్నలు గీతన్నలు మన వాళ్ళు మనకు ఓట్లేసిండ్రు, మనల్ని గెలిపించిండ్రు, వాళ్ళని ఆదుకోవాలని నేతన్నల కోసం 50 కోట్ల రూపాయలు బకాయిలు విడుదల చేసి ఆ కుటుంబాలను ఆదుకొని ఎన్నికల కోడ్ ఆయన వెంబడే మిగతా పైసలు ఇచ్చి మా చేనేత కార్మికుల కుటుంబాలలో సంతోషం చూడాలని అనుకుంటున్నాం. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కొత్తగూడెం, వనపర్తి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి, 2 మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తుండగా సీఎం సభ విజయవంతం చేసేందుకు శ్రేణులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కొత్తగూడెనికి సీఎం ప్రత్యేక హెలికాప్టర్లో రానున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఎండవేడిమి నుంచి రక్షించడం కోసం జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో టెంట్లు ఏర్పాట్లు చేశారు. అప్పుల్లో ఉన్నటువంటి దివాళా తీసినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడంతో పాటు రేపు భవిష్యత్తులో తెలంగాణ ప్రభుత్వం కింద కన్నెత్తి చూసేటటువంటి ధైర్యం కూడా లేకుండా బీజేపీని నిరోధించడం, బీఆర్ఎస్ను ఓడించడం, మెజారిటీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే దిశలో ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసార సరళి మీరు చూస్తున్నారు. ఆయన గారి మీద కూడా తప్పుడు కేసులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు అనేటటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ఆలోచన ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ చేస్తుంది. అది ప్రజలు గమనిస్తున్నారు. కొత్తగూడెం సభ అనంతరం మహబూబ్ నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా సీఎం ప్రచారం నిర్వహించనున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్నర్ మీటింగ్లో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. వనపర్తి పర్యటన అనంతరం సికింద్రాబాద్, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్స్ లోనూ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. లోక్సభ ప్రచార పర్వంలో భాజపా దూకుడు చూపిస్తోంది. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో ఆ పార్టీ నేతలు ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. మోదీ పాలనలో 10 ఏళ్లుగా దేశం సుభిక్షంగా ఉందని, మరోసారి భాజపాకు మద్దతివ్వాలని కోరుతున్నారు. నిజాలు చెప్పి గెలిచే సత్తా లేకనే రిజర్వేషన్లు, రాజ్యాంగం రద్దు అంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారానికి తెరతీసిందని భాజపా నేతలు దుయ్యబడుతున్నారు. సికింద్రాబాద్ లో మాజీ గవర్నర్, భాజపా నేత తమిళిసై సౌందరరాజన్, సినీ నటుడు సాయి కుమార్ తో కలిసి భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. కాషాయ శ్రేణులు భారీగా ప్రచారంలో పాల్గొన్నాయి. మోదీ హయాంలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్న కిషన్ రెడ్డి అభివృద్ధికి మద్దతివ్వాలని కోరారు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం మరోసారి మోదీ నాయకత్వాన్ని బలపరచాలని తమిళిసై ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? బీఆర్ఎస్ కు ఓటు వేసిన ప్రధాని ఎవరు? తెలియదు. బీజేపీకి ఓటు వేసిన ప్రధాని ఎవరు? బలమైన నాయకుడు మోడీజీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం పోయింది, తీవ్రవాదం పోయింది, గౌరవం పెరిగింది, శాంతి భద్రతలు పెరిగాయి, ఉత్పత్తి పెరిగింది, ఆర్థిక వ్యవస్థ బాగుపడింది. మన రైల్వే స్టేషన్ 720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాము. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఆలోచించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. కనిపించే 3 సింహాలు మోదీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు అయితే ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ లో కనిపిస్తున్న 4 సింహాలే. అపోజిషన్ అంతా ఓడిపోయారని ఫిక్స్ అయిపోయి మనం 400 చేరకూడదని ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి ఈ రోజు నిలబడడానికి కూడా ధైర్యం లేదు. రాజ్యాంగం, రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమని మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ నెల 5న పరేడ్ గ్రౌండ్ లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే సత్తా లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధపు ప్రచారాలకు తెరతీశారని ఈటెల దుయ్యబట్టారు. వాగ్దానం అమలు చేసి అతి తక్కువ కాలంలోనే శబాస్ అనిపించుకొని ఆ పార్టీకి జీవం పొందాలని అనుకున్నాం. ఏ ఒక్కరు కూడా అమలు చేయలేదు. ప్రజలందరూ అనుకుంటున్న మాటలు చేశారు. కొండ నాలుగు మనం వెళ్తే ఉన్న 4 పోయినట్టు అయిపోయింది. మోసగించులు ఎవరు అనుకుంటుంది కాబట్టి ఇవాళ ఇది ఎట్లా చేసి డైవర్ట్ చేసి ఈ రిజర్వేషన్ జిల్లాల భాష
6 గ్యారంటీల అమలుపై శ్రద్ధ లేని సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారంపైనే దృష్టి పెట్టారని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ మండిపడ్డారు. హుజూరాబాద్ లో ప్రచారం నిర్వహించిన ఆయన అన్ని పార్టీల అభ్యర్థుల్ని బేరీజు వేసుకుని ఓటు వేయాలని కోరారు. జమ్మిగుంటకు వచ్చినప్పుడు మోడీ గారిని తిట్టావు, గాడిది గుడ్డు అన్నావు, గుడ్డు సున్నా అన్నావు, నన్ను కూడా గుండు అన్నావు. నేను ఏం చేయాలి? బొచ్చు వరకు కూడా నేనేం చేయాలి? నా గుండు మీద, గాడిది గుడ్డు మీద రేవంత్ అనుకున్నటువంటి శ్రద్ధ నువ్వు 6 గ్యారెంటీలు అమలు ఎందుకు చేస్తలేవో దాని మీద ఎందుకు శ్రద్ధ లేదో చెప్పాలి. అవినీతికి తావు లేకుండా 10 ఏళ్లు పాలించిన మోదీని మరోసారి ప్రధాని చేసేందుకు అండగా నిలవాలని నిజామాబాద్ భాజపా అభ్యర్థి ధర్మపురి అరవింద్ కోరారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం నిర్వహించారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ భారాసకు ఓటేస్తే వచ్చే లాభమేమీ లేదని, భాజపాను ఆదరిస్తేనే అభివృద్ధి జరుగుతుందని రఘునందన్ అన్నారు. చేవెళ్లగడ్డపై భాజపాదే విజయమని ఆ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే రత్నం ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలని కోరారు. ఖమ్మంలో భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నగరంలో భారీ రోడ్ షో నిర్వహించారు. స్థానికుడైన తనకే ఖమ్మం సమస్యలపై అవగాహన ఉందని, కేంద్రంలో వచ్చేది భాజపా సర్కారేనని, మోదీతోనే అభివృద్ధి సాధ్యమని వినోద్ రావు అన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రాన్ని ముంచే కుట్ర చేస్తున్నారని భారాస అధినేత కేసీఆర్ ఆరోపించారు. ఈసీ నిషేధం అనంతరం రామగుండంలో ప్రచారం నిర్వహించిన కేసీఆర్ గోదావరి నీళ్లు ఎత్తుకుపోతానని మోదీ అంటున్నా సీఎం మాట్లాడలేదని మండిపడ్డారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్కటి పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ భాజపా కుట్రలను తిప్పికొట్టాలంటే భారాస ఎంపీలను గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఎన్నికల సంఘం నిషేధం తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో దిగిన గులాబీ దళపతి కేసీఆర్ పెద్దపల్లి జిల్లా రామగుండంలో బస్సు యాత్ర నిర్వహించారు. అలవికాని హామీలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని కేసీఆర్ విమర్శించారు. పనిచేసేవారు ఎక్కడైనా దేవుళ్లపై ఓట్లు పెడతారా అని ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచిదేనన్న భారాస అధినేత ఆటో కార్మికులను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. తనను నిలువరించేందుకే భాజపా, కాంగ్రెస్ కుట్ర చేసి ఈసీతో నిషేధం విధించేలా చేశాయని ఆరోపించారు. నేను ఏం చేసినాని నా గొంతును ఆపినారు, ఎందుకోసం నా గొంతు నొక్కేసినారు, ఎందుకోసం ఆపినారు? ఈ రాష్ట్రంలో అనేక చోట్ల చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే ఒక కాంగ్రెస్ నాయకుడు మీరు మొన్నటిదాకా దొబ్బితిన్న చాలదా, ఇప్పుడు నిరోధులు అమ్ముకోండి, పాపడాలు అమ్ముకోండి అని మాట్లాడినారు. మీకు చేనేత కార్మికులంటే ఇంత అల్క కనబడుతున్నారా అని చెప్పి కోపంలో నేను ఒక మాట వాళ్ళనన్నా. ఈరోజు కేసీఆర్ బస్ యాత్ర ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కు బీజేపీకి గుండెలు వణుకుతా ఉన్నాయి. ఇద్దరు కుమ్మక్కైపోయి వీడిని ఎట్లన్నా ఆగబట్టాలి, ఎట్లన్నా వీడిని నిలువరించాలి అనేటువంటి కుట్రగట్టి ఈ నా మీద బ్యాన్ పెట్టినారు. ఆ విషయం మీకు అర్థమైపోయింది. 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పాలనలో నీరు, కరెంటు కష్టాలు మొదలయ్యాయని కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లాలోని 50,000 ఎకరాల్లో పంట ఎండిపోయిందని దుయ్యబట్టారు. బడేభాయ్, చోటేభాయ్ కలిసి రాష్ట్రాన్ని ముంచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నదుల అప్పగింతపై సీఎం చప్పుడు చేయట్లేదని ఆక్షేపించిన కేసీఆర్ అదానీ, మోదీ, రేవంత్ కలిసి సింగరేణిపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటాడు నదులు అప్పచెప్తే చప్పుడు చేయడు, కృష్ణానది కొంచెపోయి కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు, గోదావరి నీళ్లు ఎత్తుకొని పోతా, ఇచ్చంపల్లి కాడ ప్రాజెక్టు కడతా, నేను తమిళనాడుకి ఇస్తా, నేను కర్ణాటకకి ఇస్తా అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే, ఈ ముఖ్యమంత్రికి లెటర్లు పంపిస్తా ఉంటే దానికి కుయ్యి లేదు, కుట్టుకు లేదు, ఏం లేదు. అదే నేనున్ననాడు కూడా ఇదే ప్రతిపాదన తెచ్చిండు నరేంద్ర మోదీ. నేను చెప్పిన కేసీఆర్ బతికి ఉండంగా గోదావరి నీళ్లు తీసుకుపోతా అంటే నా ప్రాణం పోయినా మంచిదే కానీ ఒప్పుకోను అని నేను చెప్పిన. మరి అలా ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలబు ఏంది? దయచేసి మీరు ఆలోచన చేయాలి. పార్లమెంట్ ఎన్నికలు అవుడే ఆలస్యం, ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి కలిసి. ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి. 10 ఏళ్ల మోదీ పాలనలో మత విద్వేషాలు తప్ప దేశానికి మేలు చేసిందేం లేదని కేసీఆర్ దుయ్యబట్టారు. గుజరాత్ మోడల్లో పెట్టుబడిదారులకే లబ్ధి జరిగిందన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ సత్యనాశ్ చేశారని మండిపడ్డారు. భారాస ఎంపీల గెలుపుతోనే తెలంగాణకు భవిష్యత్తుంటుందని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ
10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనం అవుతున్నది తప్ప ఏమి లేదు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్నికల ప్రధానాధికారి భాజపా బృందం ఫిర్యాదు చేసింది. రిజర్వేషన్లు, రాజ్యాంగాన్ని భాజపా రద్దు చేస్తుందని, సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా లీగల్ సెల్ చైర్మన్ రామచంద్రరావు విమర్శించారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాటలను మార్ఫింగ్ చేశారు కాబట్టే ఢిల్లీ, తెలంగాణ పోలీసులు వేర్వేరుగా కేసులు పెట్టారని గుర్తు చేశారు. కేవలం మతం ఆధారంగా రిజర్వేషన్లకు మాత్రమే భాజపా వ్యతిరేకమని స్పష్టం చేశారు. అమిత్ షా గారు మాట్లాడని మాటలు దాన్ని ట్యాంపర్ చేసి మార్ఫింగ్ చేసి ప్రజలకు వినిపించి ఈరోజు ముఖ్యమంత్రి గారు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ఒక నేరానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఒక ఎఫ్ఐఆర్ చేసింది. ఢిల్లీ పోలీసులు కూడా ఒక కేసు బుక్ చేశారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను విమర్శించాను కాబట్టి నా మీద తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. మరి నీ తెలంగాణ పోలీసు ఎందుకు పెట్టింది కేసు? ఇవాళ దాంట్లో 5గురిని అరెస్ట్ చేశారు, మీరు బచాయించారు, అది వేరే మాట. ఈరోజు కేసు పెట్టింది కేవలము మార్ఫింగ్ చేసినటువంటి తప్పుడు పని మీద మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ చేసింది తప్పు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా రెండో రోజు 5 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా చింతపండు నవీన్ కుమార్ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి చాలిక చంద్రశేఖర్ 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. అలయన్స్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థి శేషగిరిరావు, తెలంగాణ సకల జనుల పార్టీ అభ్యర్థి నందిపాటి జానయ్య, స్వతంత్ర అభ్యర్థి మాధవపెద్ది వెంకట్రెడ్డి ఒక్కో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో దిగనున్నారు. ఈ మేరకు రాకేష్ రెడ్డి పేరును భారాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ స్థానం నుంచి ఎన్నికైన పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నికకు పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి పేరును భారాస ప్రకటించింది. హన్మకొండ జిల్లాకు చెందిన ఆయన శాసనసభ ఎన్నికలకు ముందు భాజపా నుంచి భారాసలో చేరారు. పలువురు పేర్లను పరిశీలించిన భారాస అధిష్టానం విద్యావంతుడైన రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపింది. అటు భారాస ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం రావడంతో హన్మకొండలోని రాకేష్ రెడ్డి ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఆయన అభిమానులు, భారాస శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భారాస గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని బోర్లు ఉన్నాయో లెక్కలు తేల్చాలని రాష్ట్ర స్థాయి జనవనరుల మదింపు కమిటీ ప్రభుత్వ శాఖలకు సూచించింది. ఏ కేటగిరీల కింద బోర్లు ఉన్నాయో లెక్కలు వేయాలంది. జలసౌదలో నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర స్థాయి కమిటీ వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్రంలో కొన్నేళ్ల నుంచి వర్షపాతం నమోదవుతుంది. గడిచిన ఏడాది సైతం మంచి వర్షాలే కురిశాయి. అయినా రాష్ట్రంలో కరువు తరహా వాతావరణం ఏర్పడింది. ఇందుకు కారణం ఏమిటి? రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో ఉన్న బోర్ల పరిస్థితి, వాటి సంఖ్యను గుర్తించాలి. జీహెచ్ఎంసీలో భూగర్భ జలాలకు సంబంధించి నిర్వహిస్తున్న యాప్ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలి. బోర్లకు అనుమతులు మంజూరు చేసే సమయంలో చట్ట ప్రకారం నిబంధనలు పాటించేలా సంబంధిత శాఖలు చర్యలు చేపట్టాలి. మే నెలాఖరుకు సమాచారాన్ని సిద్ధం చేయాలని నీటిపారుదల ఇంజనీర్ ఇన్ చీఫ్ తీర్మానించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి రోహిత్ వేముల మృతి కేసును తిరిగి విచారణ చేయాలని డీజీపీ రవి గుప్తా నిర్ణయించారు. 2016లో రోహిత్ విశ్వవిద్యాలయంలో బలవన్మరణం చెందాడు. అప్పట్లో రోహిత్ మృతికి నిరసనగా హెచ్సీయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. 2016లో గచ్చిబౌలి ఠాణాలో రోహిత్ ఆత్మహత్యపై కేసు నమోదైంది. రోహిత్ మృతి కేసులో జరిపిన దర్యాప్తు ఆధారంగా 2018లో పోలీసులు తుది నివేదికను రూపొందించారు. ఈ ఏడాది మార్చిలో తుది నివేదికను కోర్టుకు సమర్పించారు. రోహిత్ ఎస్సీ కాదని హెచ్సీయూ మాజీ వీసీ అప్పారావు, భాజపా నేతలకు ఆయన ఆత్మహత్యతో సంబంధం లేదని నివేదికలో పేర్కొన్నారు. అయితే రోహిత్ మృతి కేసులో విచారణ విధానంపై అతని తల్లి అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా మరోసారి విచారణ జరపాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు.
మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ నగర పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మహిళా అధికారులు సిబ్బంది విధుల్లో ఉన్నప్పుడు వారి చిన్నారుల సంరక్షణ కోసం బషీర్బాగ్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో పోలీసుల చిన్నారుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కేంద్రంలో చిన్నారుల కోసం ఆట బొమ్మలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, నగర అదనపు కమిషనర్లు విక్రమ్ సింగ్ మాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భద్రాచలంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుభాష్ నగర్ కాలనీలో ఒక భారీ వృక్షం పడటంతో కారు ధ్వంసమైంది. పలు ప్రాంతాల్లోని రహదారులపై చెట్లు నేలకొరిగాయి. మరోవైపు ఖమ్మం జిల్లా నాగులబంచ పంట పొలాల్లో చిన్న నిప్పు కారణంగా అకస్మాత్తుగా చెట్టు విరిగి మార్గ మధ్యలో పడింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. వాళ్ళు వచ్చేటట్టారు బళ్ళు వచ్చిన దారి పోతే కింద పడతాయి. వాళ్ళు అదో ప్రాబ్లం బళ్ళు జారిపోతాయి. వెనుకరాని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాద్యాలతో అమ్మవారికి ఉంజల్ సేవ పర్వాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా చేపట్టారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని ఆలయంలోని అద్దాల మండపంలోని ఉయ్యాలలో శయనింపు చేయించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. సాహిత్య సంగీత సభలలో కూచిపూడి నృత్య ప్రదర్శన, జీవీఆర్ మ్యూజిక్ అకాడమీ వారి సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. భవన్